హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. అందరికీ కూడా తెలుగు సంవత్సరాది ఉగాది శుభాకాంక్షలు. మీ శ్రీవాణి సంగీత శిక్షణ ద్వారా మీ శ్రీనివాస్. ఈరోజు ఉగాది కొత్త సంవత్సరం సందర్భంగా నేను చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ఒక చిన్న ఉగాది పాటని హార్మోనియం మీద ట్యూటోరియల్ ద్వారా నేర్చుకుందాం. ఓకే. ఇది కళ్యాణి రాగంలో కంపోజ్ చేయబడింది. కంపోజ్ చేశాం. అప్పుడు ఇది మా సొంత పాట అనమాట చిన్నప్పుడు. అది మీకు ఈరోజు వినిపించాలని నా మనసుకు అనిపించింది. మా అప్పుడు నేను చదువుకున్నటువంటి కాలేజ్లో పిల్లలందరం కలిసి మా కాలేజ్ తరపున సొంతంగా ఈ పాటని ఉగాది రోజు పాడడం అనమాట. అప్పుడు అది నాకు గుర్తొచ్చి ఈరోజు ఈ పాట మీకు నేను ట్యూటోరియల్ ద్వారా నేర్పించాలని అనిపించింది. ఓకే, డైరెక్ట్గా లెసన్కి వచ్చేద్దాం. ఇది కళ్యాణ్ రాగంలో చేయబడింది. కళ్యాణ్ రాగం అందరికీ తెలిసినటువంటి రాగమే. మనకి చెప్పాను కదా, ముందు వీడియోల్లో మనం మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్ నేర్చుకుంటే ఆటోమేటిక్గా నేను ప్రతి పాటకి ఒక్కొక్క రాగం చెప్తున్నాను. మనకి ఏంటంటే కొత్త కొత్త రాగాలన్నీ వస్తాయి. నేను డైరెక్ట్గా రాగాలు నేర్చుకుంటే మనకి ఆ రాగాన్ని గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకే ఏదైనా ఒక రాగంలో ఉన్న పాటని మీకు నేను రకరకాల రాగాల్లో మారుస్తూ ఉంటే ఆ టైంలో మనకు ఆ రాగం గురించి తెలిసిపోతుంది అనమాట. అది మీరు బుక్లో రాసుకోవచ్చు. అందుకని నేను ఆ విధంగా చెప్తున్నాను. అన్ని రాగాలు నేర్చుకోవడం వల్ల మనకి ఫలితం ఉండదు. ఒక పాటని కానీ, ఒక కీర్తనని కానీ, ఒక వర్ణాన్ని కానీ ఒక రాగ రూపంలో తీసుకుని అప్పుడు ఆ రాగఛాయ మనం నేర్చుకుంటూ ఉంటే ఆ రాగఛాయ కానీ, ఆ రాగం యొక్క లక్షణాలు కానీ మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. ఈరోజు కళ్యాణి రాగం. కళ్యాణి రాగానికి చెప్పాల్సిన విషయం ఇది కూడా మేజర్ స్కేలే కానీ అందులో మనకి మధ్యమము అనే ఒక స్వరం చేంజ్ అవ్వడం వల్ల కళ్యాణి రాగం అవుతుందన్నమాట. అంటే 72 మేళకర్తల రాగంలో 29వ మేళకర్త అయినటువంటి శంకరాభరణం చిన్న చేంజ్ చేస్తాం అనమాట. వెంటనే అదేంటంటే పెద్ద మేళకర్తకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే 65వ మేళకర్తకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఒక్క స్వరం తేడా చేయడం వల్ల మనకి 65 మేళకర్త అయిపోయింది అనమాట. అదే స్వరం అంటే అంటే మనకి శంకరాభరణం ఎలా ఉంటుంది? సారీ గా మా పద ని స ని ద ప మగరి స. ఈ అనే స్వరాన్ని జస్ట్ మావన్ని మాటు చేస్తే మనకి వచ్చే రాగమే కళ్యాణి రాగం అనమాట. సా ని ద ప మగరి స. కార్డు మళ్ళీ మేజర్ కార్డే వస్తుంది అనమాట. ఓకే, ఇంతే కళ్యాణ రాగం. షడ్జమము, చతుశ్రుతి రిషభము, అంతరగాంధారము, ప్రతి మధ్యమము, పంచమము, చతుశ్రుతి దైవతము, కాకల నిషాదం, షడ్జము. ఇది కళ్యాణి రాగం. ఓకే, దీనికి చిన్న బీజం, అది ఎవరైనా, ఇది సొంత పాట కాబట్టి మనం ఎలాంటి బీజమైనా ఇచ్చుకోవచ్చు. ఆ రోజుల్లో మేము ఇచ్చుకునే బీజం అని ఒక సింపుల్ బీజియం ఇచ్చుకున్నాం, ఓపెనింగ్ అనమాట. అది మనం ఏంటంటే పదప మగరిగా నిరిగా మగరిగా సనిద పమప అంతే. పదప మగరిగా నిరిగా మగరిగా సనిద పమప. ఇప్పుడు పాట యొక్క పల్లవి స్టార్ట్ అవుతుంది అనమాట. వత్సరాది వచ్చెననుచు పాడే కోయిలా, గున్నమావి కొమ్మపై ఊగే ఊయలా. వత్సరాది వచ్చెననుచు పాడే కోయిలా. ఇది పాట యొక్క ఫస్ట్ లైన్ అనమాట. అంటే దాని యొక్క స్వరాలు చూద్దాం. వత్సరాది వచ్చెననుచు సాని పామ పామ గరిస, వత్సరాదే వచ్చెననుచు పాడే కోయిలా, సరి సరిగా సరి స
గగ గమ మప గమ గమ మప మగ సరి స గమ మప మగ గున్నమామి కొమ్మపై ఊగే ఊయలా సాని పామ గమ పమగ సాని పామ గమ పమగ గున్నమామి కొమ్మపై. సో నెక్స్ట్ ఈ లైన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ లైన్ ఏంటంటే కోయిల కూజితమే ఆమనికి స్వాగతం. ఇది చూద్దాం. కోయిల కూజితమే కోయిల కూజితమే కోయిల కూజితమే ఆమనికి స్వాగతం మపద సస ఆమనికి మపద సస సనిరిస. అది 2 times అనమాట. కోయిల కూజితమే ఆమనికి స్వాగతం. తర్వాత లైన్ అది ఊగే ఊయలా దని సగగారి సగరిస దని సగగా అది ఊగే ఊయలా దని సగగారి సగరిస. తర్వాత తెలుగింటి తోరణం ససస తెలుగింటి తోరణం అన్నమాట. అది ఊగే ఊయల తెలుగింటి తోరణం. అది ఫస్ట్ది. అది ఊగే ఊయల తెలుగింటి తోరణం దని సగగారి సగరిస సససాసనీరిస అనమాట. తర్వాత దీన్ని మనం చిన్న మోడిఫికేషన్ అనమాట. అది ఊగే ఊయల అది ఊగే ఊయల తెలుగింటి తోరణం. ఇక్కడ మా అనేది అన్యస్వరంగా వాడాం అందం కోసం. సనిదాప గమపగ సనిదాప గమపగ తెలుగింటి తోరణం. అంతే. ఆ తర్వాత మళ్ళా వచ్చరాది వచ్చెనను చూపాడే కోయిలా ఇది మనకి పల్లవి అనమాట. దీనికి మధ్యలో ఒక బీజియం ఉంటుంది. ఏంటంటే సని దపమా ని దపమగ సరి 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 గమగ సని దప గమ పని దప. అంతే. పాప సని దప ని దప మగ సరి 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 గమగ సని దప గమ పని దప. సింపుల్ బీజియం అనమాట ఇది. సుజలాం సుఫలాం అని పాడితే చాలదని సుజలాం సుఫలాం
అని పాడితే చాలదని పమ పమ ప సాని పమ గమ పమగ పొడమిపై గిరులు తరులు తొలగించవద్దని అది ఫస్ట్ ఏమో వస్తుంది అనమాట. అది అంటే పమ పమ ప సాని పమ గమ పమగ సరిరి గారి గమ మమ సనిదా పగ మమ పగ, అది దానికి స్వరం అనమాట. తర్వాత దాని చిన్న వేరియేషన్ చూపించడానికి సుజలాం సుఫలాం అని, అంటే ఇక్కడ చిన్న స్పీడ్ అనమాట. పమ పమ ప సుజలాం సుఫలాం అని పాడితే చాలదని సాని పమ గమ పమగ సుజలాం సుఫలాం అని పాడితే చాలదని పమ పమ ప సాని పమ గమ పమ ప. తర్వాత పుడమిపై గిరులు తరులు తొలగించవద్దని, ఇందాక నోట్సే. ఇందాక సేమ్ నోట్స్ వస్తుందన్నమాట. జలములు కనరాని వేళ కన్నీరే మిగులునని, అంటే గమ మమ గమ దమ మదని సని స జలములు కనరాని వేళ గమ మమ గమ దమ కన్నీరే మిగులునని మదని సని స నిసాని ధనిదమా. ఫస్ట్ జలములు కనరాని వేళ కన్నీరే మిగులునని, ఆ తర్వాత సేమ్ నోట్స్ రిపీటేషన్. జలములు కనరాని వేళ కన్నీరే మిగులునని, అక్కడ ఆ చివర ఉన్న ఆకారం పోతుంది అనమాట. కన్నీరే మిగులునని. తర్వాత దాని సగరి సస నీడనొసగు తరువులను, తరువులు అంటే చెట్లు అనమాట. దాని సగరి సస స నీరి స నరికి వేయవద్దని స నీరి స. అది నీడనొసగు తరువులను నరికి వేయవద్దని. ఆ తర్వాత నీడనొసగు తరువులను నరికి వేయవద్దని, అంటే నరికి వేయవద్దని. పసని పామ ఫస్ట్ పల్లవిలో మనకి ఎలా వచ్చింది అలా ఒక ఫినిషింగ్ అనమాట. నరికి వేయవద్దని పసని పామ గమ పమగ వత్సరాది వచ్చెనను చూపాడే కోయిలా గున్నమావి కొమ్మపై ఊగే ఊయలా వత్సరాది వచ్చెనను చూపాడే కోయిలా. ఒకసారి చూస్తాం. ని స స స స స రి స స స స స మ మ గ గ గ గ గ ప మ మ మ మ మ స స ని 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 ద ద ద ప ప ప మ. జంట స్వరాలతో సెట్ చేసాం అనమాట.
నిన్ని దద ప ప ప మ మ మ గ సరి సరి గరి గరి గమ 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 ప సరి గమ ప. అంతే బీజియం. చాలా సింపుల్‌గా. నేను ఒకసారి నోటితో పాడతాను చూడండి. ని స స స స స రి స స స స స మ గ గ గ గ గ ప మ మ మ మ మ స స ని 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 ద ద ద ప ప ప మ ని ని ద ద ద ప ప ప మ మ మ గ సరి సరి గ రి గ రి గ మ గ మ గ మ ప సరి గ మ ప. ఇది బీజియం. చాలా ఈజీ అనమాట. ఆ తర్వాత వచ్చే చరణం సేమ్ నోట్స్. మీకు నేను ఆ నోట్స్ మరి ముందు చరణంకి ఏదైతే నోట్స్ ఉందో ఆ నోట్సే అది పాడి వినిపిస్తాను చూడండి. జనగణమన జయ గీతిక ఆలపించు ముందు జాగదనులు మహనీయులు మదిలో తలవాలని అంటే సేమ్ అలా వస్తుంది. జనగణమన జయ గీతిక ఆలపించు ముందు జాగదనులు మహనీయులు మదిలో తలవాలని 2 times. తర్వాత గమ మమ గమ దమ ఇందాకలాగే జాతీయత భావములు మది మదిలో దీపించు. ఇందాక మనం చరణంలాగే గమమ స్వరం ముందు రాశాను కదా. జాతీయత భావములు మది మదిలో దీపించు. సెకండ్ టైం కూడా జాతీయత భావములు మది మదిలో దీపించు కట్ ఆఫ్ వస్తుంది. ఆ తర్వాత ఈశన సూయలు విడిచి ఐక్యతనే బోధించగా ఇందాకే దాని సగరి సరి సరి స ఐక్యతనే బోధించగా అనమాట. ఈశన సూయలు విడిచి ఐక్యతనే బోధించగా. సెకండ్ టైం వచ్చేటప్పుడు ఈశన సూయలు విడిచి ఐక్యతనే బోధించగా సాని పమగ మగమ పమగ అయిపోయిందనమాట. వత్సరాది వచ్చెననుచు పాడే కోయిలా గున్నమావి కొమ్మపై ఊగే ఊయలా. వత్సరాది వచ్చెననుచు పాడే కోయిలా. ఇది మనం ఉగాది రోజు పాడుకుంటే చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఇది నెక్స్ట్ పిల్లలకు కూడా స్కూల్స్లో పాడుకోవడానికి బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మీకు ఈ పాట విత్ నొటేషన్తో పెట్టడం జరిగింది. ఇది విని మీరు చాలా సంతోషిస్తారని అనుకుంటున్నాను నేను. అందువల్ల ఈ వీడియోని చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని అందరికీ చెప్పండి. మరి మంచి మంచి మరిన్ని వీడియోలతో ఆల్ ఇన్ వన్ అనమాట. సరదాగా సంగీతం అంటే జానపదాలు, లలిత సంగీతాలు, కర్ణాటిక్ సంగీతాలు, వెస్టర్న్ సాంగ్స్, ఆల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నిటినీ కూడా నాకు ఎంతైతే పరిజ్ఞానం ఉందో అంత పరిజ్ఞానాన్ని మీకు నేను అందిస్తూనే ఉంటాను నేను నేర్చుకున్న మేరకు. దిస్ ఈజ్ శ్రీవాణి సంగీత శిక్షణ. మా పిల్లలు కూడా కిందటి సంవత్సరం ఇదే పాట వేదికమై పాడారు, పాడి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, చాలా బాగా వచ్చింది. ఆ పాటను కూడా మా పిల్లలు అంటే నా ఇన్స్టిట్యూట్ పిల్లలు అనమాట. అందువల్ల మీరు ఈ వీడియోని నచ్చినట్లయితే అందరికీ కూడా షేర్ చేయమని కోరుతూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.